ప్రవీణ్ పగడాల మరణం కేసు కీలక దశకు చేరుకుంది. దర్యాప్తు పూర్తవుతూ వస్తోంది. ఈ దర్యాప్తు వివరాలను పోలీసులు ఇవాళ రేపు వెల్లడించే అవకాశం ఉంది. ఈలోపు ప్రవీణ్ పగడాల మరణం చుట్టూ ఎన్నో అనుమానాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అనుమానాల నేపథ్యంలో గందరగోళాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి? ప్రవీణ్ పగడాల మరణించి ఇప్పటికే వారం రోజులైంది. ఆయన పోస్ట్ మార్టం పూర్తయి కూడా వారం రోజులైంది. ఇంతవరకు ప్రవీణ్ పగడాల మరణానికి ఇది కారణం అని పోలీసులు చెప్పలేదు. పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టలేదు. ఈలోపు ప్రవీణ్ పగడాలకు సంబంధించి ప్రవీణ్ పగడాల అంటూ బయటకు వస్తున్న వీడియోలు కొంత గందరగోళాన్ని, కొంత అనుమానాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. ప్రవీణ్ పగడాల తాగి వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురయ్యారు అని కొందరు అంటూ ఉంటే, అసలు ఆ రోజు ఆ బైక్ నడిపింది ప్రవీణ్ పగడాల కాదు, ఆ బైక్ పై వెళ్ళి మధ్య అనుకుంటున్నది ప్రమాదానికి గురవుతున్నది, ఆ యాక్సిడెంట్ చేసింది ప్రవీణ్ పగడాల కాదు అని మరికొందరు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాలి అంటే, ఈ అనుమానాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే కేవలం ఇద్దరు మాత్రమే ఆ అనుమానాలకి, గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. ఒకటి, ఆ బైక్ పై కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాల కాదా అనేది కుటుంబ సభ్యులు చెప్పాలి. రెండు, మరణానికి కారణం ఏంటి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది అని పోలీసులు చెప్పాలి. కానీ కుటుంబ సభ్యులు, పోలీసులు ఇద్దరు కూడా మౌనంగా ఉన్నారు. ఆయన మరణంపై ఆయన అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు, అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. వారం రోజులైన పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? ప్రవీణ్ పగడాల అంటూ సర్క్యులేట్ అవుతున్న వీడియోలపై కుటుంబ సభ్యులు మాట్లాడకపోవడానికి కారణాలేంటి? ఈ అనుమానాలన్నీ వ్యక్తమవుతూ ఉన్న వేళ కీలక దశకు చేరుకుంది ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ అని కూడా తెలుస్తోంది. ఈ రోజు రేపు ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి అని పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ప్రవీణ్ పగడాల మరణించి వారం దాటేసింది, కానీ ఇప్పటి వరకు కూడా ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి అని పోలీసులు చెప్పలేదు. ప్రవీణ్ పగడాలకు సంబంధించి బయట సర్క్యులేట్ అవుతున్న మీడియాలోను, సోషల్ మీడియాలోను సర్క్యులేట్ అవుతున్న వీడియోలు గందరగోళాన్ని, మరికొన్ని అనుమానాల్ని సృష్టిస్తూ ఉన్న సమయంలో కేవలం ఇద్దరు మాత్రమే వాటికి క్లారిటీ ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. ఒకటి కుటుంబ సభ్యులు, రెండు పోలీసులు. కానీ కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్నారు, పోలీసులు మౌనంగా ఉన్నారు. బయట గందరగోళం చోటు చేసుకుంటుంది. ఎప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది? పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? రోహిత్, పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇప్పటికే వారం రోజులు పూర్తవుతుంది. దాని పోస్ట్ మార్టం అయిన తర్వాత అంత్యక్రియలు కూడా పూర్తయిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే వారం రోజులు దాటినా సరే దానిపై ఒక క్లారిటీకి అయితే ఇప్పటివరకు రాలేదు. కానీ గత 2 రోజుల నుంచి కూడా ఒక అంచనాకైతే వస్తున్నారంటే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మొత్తం ఈ కేసుకు సంబంధించింది అంతా కూడా ఒక కొలుక్కు వచ్చే అవకాశం ఉందంటూ ప్రధానంగా పోలీసు వర్గాల్లో కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. ఎందుకంటే ఇప్పుడు గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి అతనైతే అనుమానాస్పద కేసుగా అయితే కేసు నమోదు చేశారు. దీనిపై ఒక దర్యాప్తు అయితే గత వారం రోజుల నుంచి కూడా పోలీసులు 4 బృందాలుగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రధానంగా చూసాం, మొదటి నుంచి కూడా పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసినప్పటి నుంచి కూడా ఏదో ప్రధానంగా ఏదైతే కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ సారథ్యంలో మొత్తం 4 బృందాలు, మరొక బృందం సీసీ కెమెరాలతో పాటు మొత్తం 5 బృందాలు కూడా పనిచేస్తూ నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా కీలక ఆధారాలు మన అందరూ కూడా మొదటి నుంచి చూస్తుందే. ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కూడా సీసీ ఫుటేజ్లు కూడా సేకరించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు కూడా సీసీ ఫుటేజ్ మొత్తం అన్ని కూడా ఇటీవల ఐజీ అశోక్ కుమార్ సారథ్యంలో మీడియా సమావేశంలో మొత్తం అతని ప్రయాణం జర్నీ హైదరాబాద్ టు రాజమండ్రి ఏ విధంగా సాగిందనేది కూడా సీసీ ఫుటేజ్ ద్వారా కూడా చూపించడం జరిగింది. కానీ గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు అయితే చెక్కెళ్ళు కొడుతున్నాయి. అలాగే ప్రవీణ్ పగడాలగా అనుమానిస్తున్నటువంటి ఒక వ్యక్తి వైన్ షాప్లో మందు కొనుగోలు చేస్తున్నట్టుగా ఏలూరులో చూస్తాం. అలాగే హైదరాబాద్లో అదే రోజు బయలుదేరినటువంటి సమయం 12 గంటల ప్రాంతంలో కూడా వైన్ కొనుతున్నట్టుగా అక్కడ సీసీ ఫుటేజ్లో కూడా మొత్తం క్లియర్గా కనపడినటువంటి పరిస్థితి చూస్తాం. ఈ నేపథ్యంలో అతను మద్యం కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సీసీ ఫుటేజ్లన్నీ కూడా కీలకంగా మారబోతున్నాయి. అతను కొనుగోలు చేసింది ప్రవీణ్ పగడాల కాదా అనేది తెలుసుకునే పనిలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. అది ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ
ప్రయాణం చేశారనేది మొదటగా సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే లోపల ఏం చేశారు, విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే లోపల ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది మొబైల్ లొకేషన్ ఆధారంగా ఆయన మొబైల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఆగింది అనేది చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్లో బయలుదేరినప్పుడే ఆయన ఒక ఏదైతే ఆయనకి ప్రవీణ్ ప్రగడాలుగా కనిపిస్తుంది బుల్లెట్ వేసుకుని రావడం, అలాగే ఎల్బీ నగర్ సరైన వైన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క వైన్ షాప్ దగ్గర ఆయన మద్యం కొనుగోలు చేస్తున్నట్టుగా వీడియోలు రావడం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అక్కడి నుంచి ప్రధానంగా చూసుకుంటే మరొక ప్రాంతం ఏదైతే విజయవాడ సమీపంలో వచ్చేసరికి ఆయన టోల్గేట్ వద్ద బైక్ మీద ఫాస్ట్గా వచ్చి కంట్రోల్ చేయని పరిస్థితిలో ఆయన యాక్సిడెంట్ ప్రధానంగా చేసినటువంటి పరిస్థితి ఉందంటూ ఒక విధంగా కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే మరొక సీసీ ఫుటేజ్ ఏదైతే అక్కడ టోల్గేట్ వద్ద అతి వేగంగా వస్తూ ఢీకొట్టి అతనే మళ్ళీ పైకి లేస్తున్నటువంటి వీడియో ఒకటి వచ్చింది. అలాగే ప్రధానంగా ఇవన్నీ కూడా పోలీసులు అయితే నిర్ధారించాలి. అక్కడి నుంచి తనకు హెడ్ లైట్ ఎందుకు పోయిందని ప్రతి ఒక్కరు కూడా చూశారు. హెడ్ లైట్ అక్కడే ప్రమాదానికి గురి సెల్ఫ్ యాక్సిడెంట్ గురవి హెడ్ లైట్ పోయినట్టుగా మొత్తం ఒక అంచనాకి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏదైతే అక్కడ సర్కిల్ దగ్గర అతను బైక్ మీద కూర్చుని బైక్ పక్కన పెట్టి హెల్మెట్ పోయినటువంటి హెడ్ లైట్ ఏదైతే ఉందో దాంతో పక్కన పెట్టి కూర్చున్నటువంటి ఫోటోలు వైరల్ అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సుబ్బారావు కూడా విషయాన్ని చెప్పారు. ఆయన అన్కాన్షియస్ లో ఉన్నారు, అతను ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదంటూ కూడా చెప్పడం అన్ని కూడా చూస్తాం. ఈ నేపథ్యంలో అతను విజయవాడ నుంచే తన లైట్ పోయినట్టుగా ఒక నిర్ధారణ అయితే రావడం జరిగింది. మొత్తం ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే అతను ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం వరకు కూడా అన్ని కూడా పోలీసులు సీసీ ఫుటేజ్తో పాటు ప్రతిదీ ఆధారాలతో కూడా వాళ్ళైతే సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఒక కొలుక్కు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత సీసీ ఫుటేజ్ కావచ్చు, వైరల్ అవుతున్నటువంటి ఆయన మద్యం షాపులో కొనుగోలు చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్ కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నారు. నిజంగా అయినా కాదా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మనం అయితే రెండు వీడియోలు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన వీడియోల్లో ప్రవీణ్ పగడాలాగా చెప్తున్నారు, కానీ ఆయన అభిమానులు అనుచరులు మాత్రం అది ప్రవీణ్ పగడాలా కాదు అని అంటున్నారు. సో ఆ వీడియోలో కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాలానా కాదా, దీన్ని ఎలా నిర్ధారించబోతున్నారు? దీన్ని ప్రధానంగా అన్ని వీడియోలు కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటున్నారు. ఆయన ప్రవీణ్ ప్రగడాల అంటే మొదటగా చూసుకుంటే అతను ప్రయాణం చేసినటువంటి జర్నీలో చూసాం. అతను పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని అనుమానాలకు అయితే పోలీసులకు వచ్చిన నేపథ్యంలోనే ఆ అనుమానాల నేపథ్యంలో మరొకసారి అయితే దర్యాప్తు చేశారు. ఎందుకంటే ఆయన బైక్ ప్రయాణం ఏ విధంగా చేశారు, ఎక్కడెక్కడ ఆగారు అన్ని కూడా చూసుకున్న నేపథ్యంలో ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇప్పటికే పోలీసులకి సీల్డ్ కవర్లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి ఆధారాలను బట్టి వచ్చినటువంటి వివరాలను బట్టి అయితే ఆ పోలీసులు మరొకసారి ఒకటికి రెండు సార్లు అయితే పరిశీలిస్తున్నారు. ఆయన నిజంగా ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నటువంటి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆయన వైన్ షాప్ కొన్నట్టుగా హైదరాబాద్ అక్కడ కావచ్చు, అలాగే ఇక్కడ ఏలూరు దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన అన్నీ కూడా ఫోన్ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా చేయడం జరిగింది. ఆయన ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఎన్ని మొబైల్ నెంబర్లు అన్నీ కూడా సేకరించడం జరిగింది. ప్రధానంగా 2-3 నెంబర్లు ఇప్పటికే ఆయన ఫోన్ పే చేసినటువంటి ట్రాన్సాక్షన్ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. లాస్ట్ 473 సంబంధించినటువంటి ఒకలంటే కాదు 673 అనేది ఒక నెంబర్ కూడా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ మొబైల్ నెంబర్ నిజంగా ఆయన ఫోన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే నిజంగా ఆయనే మద్యం కొనుగోనట్టుగా ఒక అంచనాకైతే పోలీసులు రానున్నారు. లేదంటే ఇది కావాలని ఎవరన్నా క్రియేట్ చేశారో మొదటి నుంచి కూడా ఈ క్రైస్తవ సంఘాలు అలాగే ఆయన సమీప అనుచరులు ఆయన అభిమానులు కూడా ఒకటే చెప్పుకొస్తున్నారు, ఆయన మద్యం కొనుగోలు చేసింది ప్రవీణ్ ప్రగడాల కాదు, బైక్ డ్రైవ్ చేసింది ప్రవీణ్ ప్రగడాలు కాదు. ఇవన్నీ కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇవన్నీ పోలీసులు ఒక నిర్ధారణకైతే ఇవాళ రేపట్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వీటిపై క్షుణ్ణంగా ఏమేమి జరిగింది మొత్తం అన్ని కూడా విశ్లేషిస్తూ గతంలో ఆయన జర్నీ ఏ విధంగా ప్రయాణం చేశారనేది కూడా వివరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతను ఆ వైన్ షాపుల దగ్గరికి వెళ్ళారా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత సమయం తీసుకోవడం పైనే గందరగోళాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా అది మర్డరా లేక ప్రమాదమా ఇంకేదైనా అని తెలుసానికి 1-2 రోజుల్లోనే తేలిపోయే అవకాశం ఉంటుంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో. ఆ తర్వాత నిందితులు ఎవరు అని పట్టుకోవడానికి కొన్ని రోజుల సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ మరణానికి కారణం ఏంటి అని తేల్చడానికి కొన్ని రోజుల సమయం పడుతున్న నేపథ్యంలో దాని చుట్టూ ఎన్నో గందరగోళాలు. ఇంత సమయం ఎందుకు తీసుకుంటోంది?
అంటే మొదటి నుంచి కూడా చూసాం ఆయన ప్రమాదం సరిగ్గా ఇదే రోజు అయితే ఆయన బుధవారం నాడు పోస్ట్ మార్టం అయితే పూర్తయింది. ఆయన హైదరాబాద్ అయితే తరలించారు. అప్పటి నుంచి కూడా క్రైస్తవ సంఘాలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, అందరూ కూడా కొంచెం ఆవేదనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అతను మొదటిగా అయితే ప్రమాదానికి గురైన అక్కడ పరిస్థితులు, అక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి కంకర కావచ్చు, ఆయన అడ్లెట్ లేకుండా రావడం, ప్రయాణం చేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అందరు పోలీసులు వెర్షన్లో అయితే రోడ్డు ప్రమాదంగా మొదటైతే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ అనుమానాలు అయితే చెప్పడం జరిగింది. ప్రవీణ్ పగడాల కాదు ప్రయాణం చేసింది, ఆయన హైట్కి వెయిట్కి మొత్తం ఏమాత్రం కూడా సంబంధం లేదంటూ ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు దీన్ని ఇంకా లోతుగా అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. దర్యాప్తు చేసిన తర్వాత క్షుణ్ణంగా ప్రతిదీ కూడా ఆధారాలతో సహా చూపించేందుకే పోలీసులు ఎంత సమయం పడుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అలాగే ఆ పోలీసులు కూడా ప్రతిదీ కూడా ఆయన ఎక్కడి నుంచి ఎవరెవరితో సంబంధం ఉందో, ఎందుకు వచ్చారు, ఇక్కడ రాజమండ్రిలో ఇప్పటికే ఒక కొనుగోలు చేసినటువంటి సైట్ విషయం కూడా ఇప్పుడే అక్కడ కొనుగోలు చేశారు. అదే రాజానగరం మండలం సమీపంలో ఉన్నటువంటి ఆ నామవరం దగ్గర సైట్ కొనుగోలు చేసినటువంటి యజమానితో కూడా మనం ఆర్టీవీలో కూడా మాట్లాడడం జరిగింది. ఆ యొక్క ఆకాశ్ ఎవరైతే ఉన్నారో ఆకాశం కూడా మన పూర్తి వివరాలు అయితే సేకరించాం. ఆయనతో కూడా మాట్లాడాం. ఆయన కూడా పోలీసులు కూడా ప్రతి వివరాలు కూడా సేకరించుకున్నారు. ఆయనకి మీకు ఎప్పటి నుంచి సంబంధం ఉంది, ఆయన ఎప్పుడు ఫోన్ చేశారంటే ఆయన ఆదివారం నాడు ఉదయం ఫోన్ చేశారు, సోమవారం వస్తానని చెప్పేసి ఆకాశ్తో చెప్పినట్టుగా పరిస్థితి ఉంది. ఆయనతో 74 సార్లు మాట్లాడినట్టుగా పోలీసులు అయితే రికార్డులో సేకరించారు. ఎందుకంటే ఈ యొక్క భూమి కొనుగోలు సంబంధించిన లావాదేవీల విషయంతో పాటు అవన్నీ కూడా ఆయనతో మాట్లాడినట్టుగా ఆ పోలీసులు అయితే అవి కూడా సేకరించారు. వారికి సంబంధించినటువంటి ఎప్పుడు కొనుగోలు చేశారు, ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఆమె కుమార్తె రిషిక పగడాల ఆమె పేరు మీద, ఆమె మేనల్లుడు ఎవరైతే ఉన్నారో అలాగే రాజేష్ రాజు పగడాల ఇద్దరు పేర్లు కూడా ఒకే పేరులో ఉన్నాయి. ఎందుకంటే తనకి వివాహం చేసేందుకు, తమ కుమార్తెకు వివాహం చేసేందుకు మాత్రమే ఆ యొక్క మేనల్లుడికి ఇద్దరు పేరు మీద ఆ సైట్ కొనుగోలు చేసిన మా పోలీసులు అయితే ఆ విషయాలు కూడా సేకరించారు. ఇదే విషయాన్ని ఆకాశ్ కూడా మనకు చెప్పడం జరిగింది. కానీ ఇలాంటివన్నీ కూడా లోతుగా దర్యాప్తు చేసి ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్తో పాటు ఆయన ఏ విధంగా ఇక్కడ ఏమేమి చేశాడని అన్ని వివరాలు కూడా క్షుణ్ణంగా మొత్తం అన్ని కూడా వివరించేందుకు పోలీసులు అయితే సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆ జర్నీ విషయంతో పాటు ఆయన ఇప్పుడు నిజంగా ప్రవీణ్ పగడాల కాదా అనేది గత 2 రోజుల నుంచి కూడా పోలీసులు అక్కడ వెళ్ళి ఆ యొక్క బ్రాందీ వైన్ షాపులు కావచ్చు అక్కడ కూడా వెళ్ళి మొత్తం అన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది. దీని మీద ఇవాళ రేపు కూడా ఒక కొలుక్కు వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి పలు అనుమానాల నేపథ్యంలోనే ఇంత డిలే అవుతున్నటువంటి పరిస్థితి ఉందంటూ పోలీసు వర్గాల నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం. ఇవాళ సాయంత్రం లేదా రేపు కూడా పోలీసులు మీడియా ముఖంగా కూడా చెప్పే అవకాశం ఉంది. లేదంటే దీనిపై ఇంకా వారం రోజులు అయితే దాటిపోతున్న నేపథ్యంలో ఇంకా డిలే చేస్తే దీనిపై ఇంకా అనుమానాలు అయితే రోజు రోజుకి కూడా ఒక్కొక్క మలుపు తిరుగుతుంది ఈ యొక్క సీసీ ఫుటేజ్ ద్వారా. కానీ ఈ పోలీసులు వెంటనే దీనిపై ఒక పూర్తి వివరాలు చెప్పి దీన్ని ఒక కొలిక్కి వచ్చి తర్వాత చెప్తే బాగుంటుందని ప్రధానంగా అందరూ కూడా భావిస్తున్నారు. రోహిత్, రాడి ప్రకాష్, ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి? ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటో ఖచ్చితంగా చెప్పాల్సింది పోలీసులే. కానీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు రాకపోవడంతో ప్రవీణ్ పగడాల మరణం చుట్టూ వ్యక్తం చేస్తున్న అనుమానాలు మరింత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈలోపు ప్రవీణ్ పగడాలగా చెబుతున్న వీడియోలు కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి, కొన్ని అనుమానాల్ని సృష్టిస్తున్నాయి. ఆ మద్యాన్ని కొంటున్నది, బైక్ పై వెళ్లి ప్రమాదానికి గురైంది ప్రవీణ్ పగడాల అంటూ సోషల్ మీడియాలో వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి, ప్రచారం జరుగుతుంది. కానీ ఆ వీడియోలో కనిపిస్తున్నది మద్యాన్ని కొంటున్నది ప్రవీణ్ పగడాల కాదు అంటూ క్రైస్తవ సంఘాలు ఆ వీడియోని కొట్టిపారేస్తున్నారు. అందులో ప్రవీణ్ పగడాల కనిపిస్తున్న వ్యక్తి ప్రవీణ్ పగడాలను చంపి అది అక్కడ మద్యాన్ని కొంటున్నది, ఆ ప్రమాదానికి గురైనది, ఇవన్నీ ప్రవీణ్ పగడాలని నమ్మించే ప్రయత్నాన్ని ఎవరో చేస్తున్నారు అని ఇటు ప్రవీణ్ పగడాల అనుచరులు, ప్రవీణ్ పగడాల సపోర్టర్స్ అంటూ ఉన్నారు. కానీ వీడియోలు మాత్రం అది ప్రవీణ్ పగడాల అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాలనా కాదా అని చెప్పాల్సింది పోలీసులు, ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు మాత్రమే. ఎంతవరకు ఎక్కువ మంది ఆ వీడియోలో కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాల కాదు అని చెబుతున్న వాళ్ళు ఎక్కువ మంది ప్రవీణ్ పగడాలతో నేరుగా సంబంధం లేనివారు, ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు కానివారు. సో అక్కడ కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాలనా కాదా పోలీసులు, కుటుంబ సభ్యులు మాత్రం తేల్చాలి. పోలీసులు, కుటుంబ సభ్యులు ఈ విషయంలో ఎంత మౌనంగా ఉంటే దాని చుట్టూ అన్ని అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి, అన్ని గందరగోళాలు పెరుగుతూ ఉన్నాయి. ఎంతవరకు కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్నారు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అంటూ
చెబుతూ ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి. వారం రోజులు దాటిపోయింది ప్రవీణ్ పగడాల మరణించి, వారం రోజులు దాటిపోయింది ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం పూర్తయి. కానీ ఇంతవరకు ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఇది అని చెప్పలేదు. ఆ వీడియోలో కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాలనే అని పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. కానీ పోలీసులు మాత్రం రిలీజ్ చేసిన వీడియోలో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ బైక్ పై వెళ్తున్నది ప్రవీణ్ పగడాల అని చెప్పారు. టోల్ ప్లాజాలను దాటుతున్నది ప్రవీణ్ పగడాల అని చెప్పారు. హెడ్ లైట్ పగిలిపోవడంతో సిగ్నల్ లైట్ ని బ్లింక్ చేసుకుంటూ వెళుతున్నది ప్రవీణ్ పగడాల అని పోలీసులు చెప్పారు. కానీ క్రైస్తవులు మాత్రం ఆ వీడియోలో కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాల కాదు, ఆ రూపానికి వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికి ప్రవీణ్ పగడాలకు తేడా ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆ వీడియోలో కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాలనా కాదా? సరిగ్గా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఉన్న వీడియో దగ్గర నుంచి విజయవాడ చేరుకునేంత వరకు, రాజమండ్రి వెళ్లేంత వరకు ఉన్న ప్రతి వీడియోను కూడా పోలీసులు సేకరించి వాటిని విశ్లేషించే పనిలో ఉన్నారు. ఏ సమయానికి ఎక్కడ ప్రవీణ్ పగడాల ఏ ప్రదేశాన్ని క్రాస్ చేశారు, ఎక్కడ ఆగారు, ఏ షాప్లోకి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు, ఈ వివరాలన్నీ కూడా పోలీసులు చెప్తున్నారు. మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది 12:14 హైదరాబాద్ లో ఒక వైన్ షాప్ లో ప్రవీణ్ పగడాల అలా కనిపిస్తున్న వ్యక్తి మద్యాన్ని కొంటున్న దృశ్యాలు. అందులో ఉన్నది ప్రవీణ్ పగడాల కదా. బహుశా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే ఈ వైన్ షాప్ లో ప్రవీణ్ పగడాల అలా కనిపిస్తున్న వ్యక్తి ఆయన మద్యాన్ని కొంటూ ఉన్నారు. ఆ బైక్ ప్రవీణ్ పగడాల బైక్నే. అంటే హైదరాబాద్ లోనే అనుమానాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లోనే మారిపోయి ఉన్నారా, లేదంటే విజయవాడలో మార్చేశారా? అనుమానాలను వ్యక్తం చేస్తున్న వారి యాంగిల్లో చూద్దాం. ఒకవేళ మనిషి మారిపోయినట్లయితే అది హైదరాబాద్లోనా విజయవాడలోనా? ఒకవేళ విజయవాడలో అయితే ఇక్కడ ఈ మద్యాన్ని ప్రవీణ్ పగడాల బైక్ని తీసుకొచ్చి మద్యాన్ని కొంటున్న వ్యక్తి ఎవరు? అంటే ఇంటి దగ్గర బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే ప్రవీణ్ పగడాలను మార్చేశారా? అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న వారి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలా కాని పక్షంలో అక్కడ మద్యాన్ని కొంటున్నది ప్రవీణ్ పగడాలనే అయితే తన కుటుంబ సభ్యులు ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బైక్ ప్రవీణ్ పగడాల బైకే. మరి ఆ బైక్ పై ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు అని ప్రవీణ్ పగడాల అనుచరులు ప్రవీణ్ పగడాల మరణంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్న వారు చెప్తున్నారు. ఇక విజయవాడ వచ్చిన తర్వాత రామవరపాడు రింగ్ రోడ్ లో టీ షాపు బాయ్ అండ్ పోలీస్ ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ వాళ్ళ ఫోటోలు తీశారు, టీ తాగించారు అని చెప్తున్నారు. అక్కడ కూడా ప్రవీణ్ పగడాల కాదు అని ప్రవీణ్ పగడాల అనుచరులు క్రైస్తవులు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన వివిధ టోల్ గేట్లను దాటుకుంటూ వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదానికి గురైన పరిస్థితిలో మరణించిన స్థితిలో కనిపించిన వ్యక్తి మాత్రమే ప్రవీణ్ పగడాల. ఆ ముందు కనిపించిన ఏ వీడియోలోనూ ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది ఒకటి కుటుంబ సభ్యులు మాత్రమే అది ప్రవీణ్ పగడాలనా కాదని క్లియర్ గా చెప్పగలుగుతారు. ఒకవేళ ఎందుకు అది ప్రవీణ్ పగడాల కాదు అనే అనుమానాలు ఎందుకు వ్యక్తం చేస్తూ ఉన్నారు అనేది కూడా కుటుంబ సభ్యులు మాత్రమే క్లియర్ గా చెప్పగలుగుతారు. ఇక ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పోలీసులు మాత్రమే చెప్పగలుగుతారు. ఈ విషయంలో ఎంత త్వరగా పోలీసులు కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ ఇస్తే, ఎంత త్వరగా విచారణను పూర్తి చేస్తే అంత త్వరగా బయట ఉన్న గందరగోళాలు సమస్య పోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు రేపు ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది అని తెలియజేసిన తర్వాతే దీనిపై చాలా గందరగోళాలకు తెరపడే అవకాశం ఉంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా మేము నమ్మే పరిస్థితుల్లో లేము అని ఇటు హర్ష్ కుమార్, కే పాల్ లాంటి వాళ్ళు చెబుతూ ఉన్నారు. సో ఎందుకు నమ్మడం లేదు అన్న దానిపై కూడా వాళ్ళు కొన్ని డౌట్లను వెలిబుచ్చితే అవసరమైతే మేము పోస్ట్ మార్టానికి కూడా అడుగుతాము, రీపోస్ట్ మార్టానికి కూడా డిమాండ్ చేస్తామని ఇటు కే పాల్, హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. సో పోలీసులు ఈరోజు రేపు ఒక పూర్తి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్తో పోస్ట్ మార్టం రిపోర్ట్ను బయటపెట్టే అవకాశం కనిపిస్తోంది. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.